వాళ్ళు వెంటనే లూసిఫర్ సాతానుగా మారి అపవాదిగా మారి భూమి మీద పడ్డారు. హల్లెలూయా. అలా మారిపోవడానికి గల కారణం దేవుడే. ఎందుకంటే వాడలా అసూయపడకపోతే, వాడలా భేదం పెట్టుకోకపోతే, వాడలా కుయత్తుగా ఆలోచించకపోతే, అంతమంది దేవదూతలు పాడు చేయకపోతే భూమి మీదకి పాపం తెచ్చే వ్యక్తి లేడు. ఇప్పుడు భూమి మీద పాపం చేయించే వ్యక్తి కావాలి, భూమి మీద నాశనం చేసేవాడు కావాలి, భూమి మీద భయంకరమైన అంధకారమైన చీకటి తెచ్చేవాడు కావాలి, భూమి మీద రోగాలు తెచ్చేవాడు కావాలి, భూమి మీద తెగులు తెచ్చేవాడు కావాలి, భూమి మీద రోగాలు తెచ్చేవాడు కావాలి, భూమి జీవితాన్ని ముక్కలు చేసేవాడు కావాలి, కుటుంబాలను విచ్ఛిన్నం చేసేవాడు కావాలి. అవన్నీ కూడా చెయ్యాలంటే ఒక భయంకరమైన వికృతికరమైన ఒక పాప భ్రష్టుడు భూమి మీదకి రావాలి. హల్లెలూయా. ఒక మనిషి ఏంటో తెలియాలంటే చెడంత చెడ్డతో తెలియాలి. ఒక చెడు చెడ్డ చీకటి ఎంతో భయంకరమైనదో మనకు తెలియాలంటే వెలుగు ఉండాలి. వెలుగు ఉంటేనే చీకటి ఎంత చెడ్డదో మనకు తెలుస్తుంది. రోగం ఉంటేనే ఆరోగ్యం ఎంత మంచిదో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు వెలుగు పెట్టాడు, చీకటి పెట్టాడు, రాత్రి పెట్టాడు, పగలు పెట్టాడు. ఆయన మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. ఆయన దేవుని పెట్టాడు, దెయ్యాన్ని పెట్టాడు. దెయ్యం ఎంత చెడ్డదో తెలిస్తే దేవుడు ఎంత మంచిదో తెలుస్తాడు. హల్లెలూయా. అయితే ఈయన సృష్టించుకుని అందరినీ సృష్టించుకుని ఈయన ఏం చేస్తున్నారంటే పాపం పడిపోక ముందు ఈ దూతలన్నీ పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తున్నాయి. కానీ గడప కమ్ములు పునాదులు అంటే గడగడగడ ఉనికిపోతున్నాయండి అవి ఆరాధన చేస్తుంటే. అంత అద్భుతంగా ఆరాధన చేస్తున్న దేవుణ్ణి, అంత అద్భుతంగా చూపిస్తున్న దేవుణ్ణి, అంతలా మహిమపరుస్తున్నారు దేవుణ్ణి. చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ ఆరాధన. కానీ వీళ్ళు పరిశుద్ధుడు 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 అని నోటుతో అంటున్నారు. కానీ లోపలంట ఈ ప్రభు కుళ్ళుడు, మాకు సరైన స్థానం ఇవ్వలేదు, స్వార్థపరుడు, అసూయపరుడు, ఇతను మంచివాడు కాదు, ఇతను దేవుని స్థానంలో ఉండడానికి అనర్హుడు, మాకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు, మాకు ఇవ్వాల్సిన కార్యం చేయలేదు, మాకు చేయాల్సిన రూపంలో ఇతను ఉండట్లేదు, ఇతను స్వార్థపరుడు, ఇతను అసూయపరుడు ఇతను అని చెప్పి లోన పెట్టుకుని లోన ఒక భావము పైకి ఒక భావంతో మాట్లాడుతున్నారండి. పైకేమో మంచిగా నటిస్తూ లోన కుళ్ళుతో ఆలోచిస్తున్నారట, లోన పైకి కుతంత్రాలు ఆలోచిస్తున్నారంట. వాళ్ళు పైకేమో పరిశుద్ధుడు 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 అంటున్నారు. కానీ లోన భయంకరమైన వేషధరంతో ఉన్నారట వాళ్ళు. అయితే దేవుడు ఎప్పుడు కూడా అలాంటి ఆరాధన ఇష్టపడ్డండి. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి ఆరాధన స్వీకరించడండి. దేవుడు ఎప్పుడు కూడా అటువంటి దానికి చాలా విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. చూడండి ఒకసారి, మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహమును చూసి పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడినది మనుషులు పవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి వీళ్ళు? మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలను బోధిస్తూ అంట ఏ దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారట. అంటే వాక్యము చెప్పినది వేరు, వీళ్ళు చేసేది వేరు. వాక్యము ఆజ్ఞలు వేరు, వీళ్ళు చేసేది వేరు. మనుషులు కల్పించినవే ఆజ్ఞలుగా మార్చి అవే దేవుడు చెప్తున్నాడు, అవే దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి వీళ్ళు పెదవులతో దేవుణ్ణి గణపరుస్తున్నారు. కానీ పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయం అంట దేవునికి చాలా దూరంగా ఉందంట. హల్లెలూయా. ఇది ఒకప్పుడు పరలోకంలో జరిగింది. దేవదూతలు అలాగే ఆరాధన చేస్తున్నాయి.
దేవదూతలు అలాగే ప్రార్థన చేస్తున్నాయి, దేవదూతలు అలాగే స్తుతులు అర్పిస్తూ ఉన్నాయి, దేవదూతలు అలాగే దేవుణ్ణి ఆరాధిస్తూ హృదయంలోనేమో సాతాను మాటను ఆలకించి లూసిఫర్ చెప్పిన మాటలు గ్రహించి లూసిఫర్ చెప్పిన మాటలు హృదయంలో పెట్టుకుని లూసిఫర్ చెప్పిన ప్రవర్తన అంతా వాళ్ళు అనుకరిస్తూ లూసిఫర్ ఎక్కించిన స్వార్థాన్ని, అసూయను, ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ పైకి ఏమో పరిశుద్ధుడు 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 అంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు డినామినేషన్ యొక్క స్పిరిట్ ఎక్కడయ్యిందంటే, డినామినేషన్ యొక్క ఆరాధన అసలు ఇక్కడ స్టార్ట్ అవ్వకముందు ఎక్కడ స్టార్ట్ అయిందని పరలోకంలో స్టార్ట్ అయింది. అవి దేవదూతలు చేసేవి, అక్కడ ఆరాధన దేవదూతలు చేసేవి. ఆరాధన ఎలా చేసేవి అంటే హృదయమేమో సాతానికి ఇచ్చింది, నోరేమో దేవుడికి ఇచ్చింది. ఆ దేవదూతలన్నీ నోటితోనేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు, హృదయం అంతానేమో సాతానికి ఇచ్చి సాతాను చెప్పిన మాటలను ఎక్కించుకుని అసూయతో నిండిన వారే వాళ్ళు భయంకరంగా దేవుణ్ణి ద్వేషిస్తూ దూషిస్తూ పైకి మాత్రం పరిశుద్ధుడు 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 అంటున్నారు. చాలా మంది ముఖస్తుతి చేస్తారండి, పొగిడేస్తారు, చాలా పొగుడుతారు, కానీ ఉత్తుదే లోపల ఒక ఆలోచన ఉంటుంది, బయట ఒక ఆలోచన ఉంటుంది. లోనేమో అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, రకరకాల కార్యాలను లోన్ ఎట్టుకుని పైకి ప్రేమగా నటిస్తారు, పైకి చాలా ఆప్యాయంగా ఉన్నట్టు ఉంటారు. చాలా భయంకరంగా మనుషులు దాన్ని చాలా తేనె పాకం అల్లించినట్టుగా వాళ్ళు పెద మీద పప్పలు వండుతారు, పెదాల మీద, కానీ వాళ్ళ హృదయాల్లో ప్రేమ లేదు. అది పరలోకంలో దేవదూతకు ఉన్న స్పిరిట్. పరలోకంలో దేవదూతకు ఉన్న స్పిరిట్ ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే లూసిఫర్లో నుంచి దేవదూతలకు వెళ్ళి ఆ దేవదూతలు ఏం చేస్తున్నాయంటే ఆ పగను వ్యక్తపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దాన్ని చూసి 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 దేవుడికి వెక్కసమైపోయింది, దేవుడికి చాలా అసహ్యం వచ్చింది. అలాంటి ఆరాధన నాకు వద్దు, ఇలాంటి ఆరాధన నేను కోరుకునేది, ఇలాంటి పెదవులపైన ఆరాధన నేను కోరుకునేది. వీళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు, వీళ్ళు నన్ను వ్యర్థంగా నన్ను మహిమపరుస్తూ ఉన్నారు, ఈ ఆరాధన వద్దు. నేను స్పెసిఫిక్గా ఒక పాపముతో నిండిన వ్యక్తి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి వాళ్ళు కృతజ్ఞతార్పణతో హృదయంలో నుంచి విరిగి నలిగిన మనసుతో ఆరాధించే ఆరాధన నాకు ఇంపైన సువాసనగా ఉంటుందని అతను మనసులో దేవుడు ఆలోచించుకొని అప్పుడు ప్రణాళిక రచించుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అయినా ఎంత ఆలోచించుకున్నాడంటే ఇప్పుడు మనిషి పతనమైపోయి పాపంలో పడిపోయి అతను పాపము చేత కార్యాల చేత పతనమైపోయి అతను ఎప్పుడైతే పడిపోయిన తర్వాత అతను ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలు చూసి దేవుని యొక్క ప్రేమను చూసి దేవుని యొక్క చిత్తాన్ని చూసి దేవుని యొక్క కృపను చూసి ఇతను ఎప్పుడైతే మారు మనసు పొందుకొని రక్తం చేత కడగబడి అతను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకొని విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని యొక్క ఆరాధిస్తూ దేవుని కొనియాడుతూ దేవుని ప్రేమను ఆస్వాదించే యొక్క పతనమైపోయి పడి లేచిన మనిషి యొక్క ఆరాధన దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క విమోచన ప్రణాళిక. దేవుని యొక్క విమోచన ప్రణాళిక ఏంటంటే దేవుడు మనిషి ఎందుకు పాపం పడేస్తున్నాడంటే దేవుడు ఎందుకు మనిషిని రోగంలో పడేస్తున్నాడంటే రోగం వస్తేనే నీవు దేవుని కొరకు మొరపెడతావు. పాపంలో పడిపోతేనే ఒక వ్యక్తి దేవుని వైపు చూస్తాడు. మీకు తెలుసా, నిజముగా దేవుని యొక్క జీవకణము జగత్పునాది వేయబడక ముందే ఒక వ్యక్తి ఖచ్చితంగా దేవుని యొక్క బీజం అతనిలో పెట్టి దేవుడు భూమి మీద కనుక ఒక వ్యక్తిని పుట్టిస్తే ఖచ్చితంగా అతను పాపంలో పడినప్పుడు మరణ శైలి పైన పడినప్పుడు రోగంతో ఉన్నప్పుడు పరిస్థితులు అతనికి అనుకూలించినప్పుడు అతను భయంకరమైన స్థితిలో అతను కొట్టుమిట్లు ఆడుతున్నప్పుడు అతని చూపు ఖచ్చితంగా దేవుని వైపు ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ పాపంలో పడి కూడా అతను దేవుని వైపు చూడట్లేదంటే అతను దేవుని యొక్క విత్తనం కాదు. ఒకవేళ పాపంలో పడిపోయి రోగంతో కొట్టుకుంటూ దేవుని వైపు కనుక చూడకపోతే ఖచ్చితంగా అతను దేవుని యొక్క విత్తనం కాదు. ఒకవేళ దేవుని యొక్క విత్తనం కనుక అతనిలో ఉండి భూమి మీద పుడితే అతని కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అతనికి కాని కార్యాలు అతని జీవితంలో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అతని చూపు దేవుని వైపు ఉంటుంది. అతని యొక్క తిరిగి జన్మించిన విశ్వాసి దేవుని యొక్క బీజముతో పుట్టాడు అనడానికి రుజువే ఖచ్చితంగా అతను దేవుని వైపు చూస్తాడు. హల్లెలూయా. నీకు ఒక గాయం తగిలింది, ఒక రోగం వచ్చింది,
అయినా కూడా నువ్వు తగ్గించుకుని నీ అహంకారాన్ని మానుకోకుండా నీ మానసిక రుగ్మతను అలాగే ఉంచుకుని అదే గర్వంతో అదే కార్యాలతో ముందుకెళ్ళిపోతున్నావు అనుకో, బైబిల్లో మాట ఉంటుంది. ఏమన్నాడంటే దేవుడు నాశనానికి ముందంట ఏం నడుస్తుందండి? ఎందుకని అంటే ఖచ్చితంగా అతను నాశనం వెళ్ళిపోతున్నాడు. నాశనం అనగా నరకం, పాతాళం. ఖచ్చితంగా అతను పాతాళం వెళ్ళిపోవడానికి రుజువు ఏంటంటే అతను దేవుడు పెట్టిన శ్రమను కానీ, దేవుడు పెట్టిన నిందను కానీ, దేవుడు పెట్టిన కార్యాలు కానీ ఇతను ఏమి పట్టించుకోకుండా, అవి ఎందుకు వస్తున్నాయో పరిశీలించుకోకుండా, అవి ఎందుకు నా జీవితంలో జరుగుతున్నాయి అని పరిశీలించుకోకుండా ఇతను అదే అహంకారంతో, అదే గర్వంతో, అదే కార్యాలతో ముందుకెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దేవుని యొక్క జన్యు ఉంటే, దేవుని యొక్క జీవకణం ఉంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి పడిపోయాడంటే, రోగం వచ్చిందంటే, ప్రభువా నీ రోగం నాకు ఎందుకు ఎక్కావు ప్రభువా? నేను ఏదైనా తప్పు చేశానా? ఏదైనా పొరపాటు చేశానా? ఎందుకు ఈ కార్యాలు నా జీవితంలో అనుమతించబడుతున్నాయి? నీ అనుమతి లేకుండా నా జీవితంలోకి ఏవి రావు. నీ అనుమతి లేకుండా ఒక తల వెంట్రుక కూడా నేలను వాలదు. కానీ ఇప్పుడు నా జీవితంలో శ్రమ వచ్చింది, నా జీవితంలో నిందల పాలైపోయాను, నా జీవితంలో నేను ఒంటరిని అయిపోయాను, నా జీవితంలో భయంకరమైన కార్యాలు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నా నేను వెళ్ళవలసి వస్తుంది. అసలు నేను ఏ పాపం చేశాను? నా పాపం ఏంటి? నా రోగం, నా శాపం ఏంటి? నా జీవితం ఏంటి? నేను ఏది పాపము నీ దగ్గర ఒప్పుకొని నా జీవితంలో సరి చేసుకుంటే నా జీవితం సరి అవుతుంది అని ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మోకరించి బలిపీఠం వద్ద అతను మొరపెడతాడు. హల్లెలూయా. ఒకవేళ సరి చేసుకోకుండా, మొరపెట్టకుండా, దేవుని పూజాడకుండా, ఆ పాపం ఏంటో తెలుసుకోకుండా అలాగే మూర్ఖత్వంగా వెళ్ళిపోతే ఆ మూర్ఖత్వం నిత్యనాశనాన్ని తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సహోదరులకు కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు దేవుని యొక్క పిల్లలకి, సాతాను యొక్క పిల్లలకి అదే తేడా. దేవుని యొక్క బీజకణం ఉన్నవాడికి, దేవుని యొక్క బీజకణం లేని వాడికి అదే తేడా. ఏంటంటే ఇతను పాపంలో పడ్డాడు, దేవుని పిల్లలు పడిపోతారు, దెయ్యం పిల్లలు పడిపోతారు. దేవుని పిల్లలకి అదే గతి పడుతుంది, దెయ్యం పిల్లలకి అదే గతి పడుతుంది. హల్లెలూయా. వీళ్ళకి కరోనా వస్తుంది, వీళ్ళకి కరోనా వస్తుంది, వీళ్ళకి క్యాన్సర్ వస్తుంది, వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. వాళ్ళు మరణానికి వెళ్తారు, వీళ్ళు మరణానికి వెళ్తారు. వీళ్ళు పాపంలో పడిపోతారు, వీళ్ళు పాపంలో పడిపోతారు. కానీ దేవుని యొక్క బీజం ఉన్నవాడు ఆ యొక్క పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మోకరించి, ప్రభువా నా పాపం ఏంటి? నేనేం చేయడం వల్ల ఇలాంటి స్థితి నాకు వచ్చింది? ఎలాంటి పాపం నేను చేయనందువల్ల నా స్థితి ఇలాగ అయిపోయింది? దయచేసి ఆ పాపాన్ని నాకు చూపించు. నేను నన్ను ఒప్పుకుంటాను, నేను దాన్ని సరి చేసుకుంటాను, నేను దాన్ని సరి చేసుకుని ముందుకెళ్తాను అని ఖచ్చితంగా ఒక బీజకణం ఉన్నవాడు పోరాడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క గుణ లక్షణాన్ని వ్యక్తపరిచినప్పుడే దేవుని యొక్క దూతలు వచ్చి నీ చుట్టూ చేరి నీకు ఆలోచనిస్తాయి. ఎప్పుడైతే తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో వారి జీవితం యొక్క ఆ శ్రమల కోసం, వేదనల కోసం పడుతున్న దానికోసం అతను వేదన పడుతూ దేవుణ్ణి ఎప్పుడైతే వెతికాడో అప్పుడు ఖచ్చితంగా పరలోకం నుంచి దేవుని యొక్క దూతలు వచ్చి అతనికి ఆలోచనిస్తాయి. హల్లెలూయా. దేవుడు అలాంటి ఆరాధన కోరుకున్నాడు, అలాంటి విశ్వాసం కోరుకున్నాడు, అలాంటి ప్రణాళిక దేవుడు రచించాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు విమోచన ప్రణాళిక రాయడానికి గల కారణం ఏంటంటే, టైం అయిపోతుంది, చాలా జాగ్రత్తగా ఉంది, స్పీడ్గా వెళ్దామండి. దేవుడు విమోచన ప్రణాళిక ఇవ్వడం గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా తోటలో దేవుని యొక్క స్త్రీ పురుషులు ఇలా స్త్రీ సగం పురుషులుగా ఉన్నారు. అయితే ఆదాముని ఏ విధంగా ఆపరేషన్ చేసి దేవుడు ఆ స్త్రీని సపరేట్ చేసి వేరు చేశాడో, దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడండి?
దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవుడే శరీరధారి తన్ను తాను రిక్తులు చేసుకొని ఆయన చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 45వ వచనం. ఇందు విషయమై ఆదామని మొదటి మనుషుడు జీవించి ప్రాణి అయినని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపొచ్చి ఆత్మ అయ్యను. ఇక్కడ మొదటి ఆదాము కడపటి ఆదాము అంటున్నాడు. అంటే మొదటి ఆదాము ఎవరైతే ఏదేను తోటలో సృష్టించబడిన వ్యక్తి మొదటి ఆదాము అయితే, కడపటి ఆదామని ఎవరిని అంటున్నాడంటే ప్రభు అని యేసుక్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా. చాలా చోట్ల మనకు రాయబడి ఉంది, ఆ యొక్క ఒక్క మనిషి ద్వారా మనము రక్షించబడ్డాం, ఒక్క మనిషిని యొక్క త్యాగాన్ని బట్టి మనం అందరం విమోచించబడ్డాం. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి దేవుడు ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివాసం చేసింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాక్యం ఉన్న దేవుడు శరీరధారి అయ్యాడు. హల్లెలూయా. ఏమేమి కొంచెం మనసు వాక్యం మీద పెట్టండి. మీరు అట్టి వెళ్ళనవద్దు, మనసులు అట్టి వెళ్ళనవద్దు, వాక్యం మీద పెట్టండి. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడంటే వాక్యంగా ఉన్న దేవుడు ఏమయ్యాడండి? శరీరంలోకి వచ్చాడు. చూడండి ఒకసారి మేక సువార్త మేక పత్రిక, మేక గ్రంథం పత్రిక, మేక గ్రంథం 1:3 యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు అని రాశాడు ఇక్కడ. అంటే యెహోవా ఏం చేస్తున్నాడంటే తన స్థలమును విడిచి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు అని రాశాడు. అంటే యేసుక్రీస్తు రాకముందు ఇంచుమించు 600 సంవత్సరాల క్రితమే ఇక్కడ మేక ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే యెహోవా వాక్యంగా ఉన్న దేవుడు శరీరం ధరించుకుని ఆయన ఒక మనిషికి భూమి మీద యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతూ ఉన్నాడు. అంటే యెహోవాయే శరీరం ధరించి భూమి మీదకి యేసుక్రీస్తుగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఎలా వచ్చాడండి? యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. యెహోవాయే యేసు అనే శరీరంలో నివాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి మేము లేఖనాలు చూపిస్తున్నాను, చూడండి. దాన్ని కొంచెం చాలా గ్రహిస్తే మీరు కొంచెం అర్థమవుతాయి. మత్తయి యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 8:19. వారు మీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడుగుగా యేసు మీరు నన్నైనను నా తండ్రి నన్ను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని ఎరిగి ఉందిరా అని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు త్రిత్వవాదులు ఏం మాట్లాడతారంటే తండ్రి పైన ఉన్నాడు, కుమారుడికి ఎందుకు వచ్చాడని చెప్తాడు. అవునండి. అయితే అక్కడ కూడా శాస్త్రులు పరిచయాలు కూడా ఇదే ఇరికాటంలో పడ్డారు, ఇదే మాట్లాడుతున్నారు. శాస్త్రులు పరిచయాలు సర్దుకాయలు కూడా ఇదే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ఇక్కడ ఆయన కుమారుని అని చెప్పుకుంటున్నాడు. ఆయన కుమారుని అని చెప్పుకుంటే మరి తండ్రి ఎక్కడ ఉన్నాడు? తండ్రి పైన ఉన్నాడు కదా. మా దేవుడు తండ్రి, మా తండ్రి యెహోవా, మా తండ్రి మా యొక్క ప్రవర్త అబ్రహాం పిల్లలం మేము, అబ్రహాం దేవుడు యెహోవా, మాకు అబ్రహాం ఉన్నాడు, మా ప్రవర్త మోషే మేము కలిగి ఉన్నామని చెప్పేసి మోషే కోసం అబ్రహాం కోసం మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు అన్నాడు అబ్రహాము కనుక మీరు ఎరుగుంటే నన్ను కూడా ఎరుగుందరు. ఎందుకంటే అబ్రహాం నా దినం చూడాలని చాలా ఆశపడ్డాడు, అబ్రహాం నన్ను కలుసుకున్నాడు అని చెప్తున్నాడు. అబ్రహాం ఎప్పుడు కలుసుకున్నాడు? సింధూరవనంలో కలుసుకున్నాడు. ఆ సింధూరవనంలో కలుసుకున్న యెహోవాయే శరీరం ధరించుకుని భూమికి వచ్చేసాడు. ఇప్పుడు
హల్లెలూయా. అబ్రహాము భూమి మీదకి వస్తే, దేవుడే శరీరధారి భూమి మీదకి వస్తే అబ్రహాం పాలు పెట్టాడు, వెన్న పెట్టాడు, మాంసం పెట్టాడు, రొట్టు పెట్టాడు, అన్ని పెడితే ఆయన శుభ్రంగా తినేసి దేవుడు వెళ్ళాడు. ఆయన యేసుక్రీస్తు అదే మాట్లాడుతున్నాడు. మీ అబ్రహాం కోసం మీరు మాట్లాడుతున్నారయ్యా, అబ్రహాం దగ్గర నేను వెళ్తే నాకు మాంసం పెట్టాడు, వెన్న పెట్టాడు, భోజనం పెట్టాడు, చక్కగా పాలు ఇచ్చాడు, జొన్న రొట్టెలు తయారు చేసి పెట్టాడు, అవన్నీ నేను తినేళ్ళాను. నా దినం కోసం ఆయన ఎంతో ఎదురు చూసి నాకు అవన్నీ పెడితే నేను తినేళ్ళాను. ఒకవేళ అబ్రహాం కనుక మిమ్మల్ని నమ్మితే, అబ్రహాం మీ దేవుడు మీ యొక్క తండ్రిని నమ్మితే నేనేంటో మీకు అర్థమయ్యేది అన్నాడు. మరి మేము ఎవరమే అబ్రహాం పిల్లలు కాబట్టి ఎవరమే అన్నాడు. ఈయనేమన్నాడు తెలుసండి, మీ తండ్రి అపవాది సంబంధికులు మీరు అన్నాడు. హల్లెలూయా. లేదు వాళ్ళు తీశారు వాళ్ళు. మా ప్రవక్త మోషే, మాకు మోషే చాలా ఆజ్ఞలు జారీ చేశాడు. మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన పైన ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఏ ప్రతిమ కూడా చేసుకోవద్దని చెప్పాడు. అన్ని కూడా చాలా ఆజ్ఞలు మాకు జారీ చేశాడు. మోషే ధర్మశాస్త్రాన్ని మేము ఫాలో అవుతున్నాం, మాకు ఇంకే మనిషి వద్దని చెప్పారు వాళ్ళు. అదే మోసి చెప్పాడయ్యా, నా వంటి ప్రవర్తనలో ఒక ప్రవర్తన మీ మధ్యలో పుడతాడని. నా వంటి ప్రవర్తనలో ఒక ప్రవర్తన మీ మధ్యలో పుడతాడు. అతని మాట వినలందరూ కూడా ప్రజల్లో కొట్టువేయబడతారని చెప్పాడు. మరి ఆ మాట ఎందుకు తీసుకోవట్లేదు మీరు? హల్లెలూయా. మోసే నా కోసం చెప్పాడు, అబ్రహాం నా కోసం చెప్పాడు. ఇప్పుడు నా తండ్రి ఎక్కడుందో మీరు అడుగుతున్నారు. నా తండ్రి నన్ను మీరు ఎరుగరు అని చెప్పి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కిందకి వెళ్ళండి, అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన దేవాలయంలో బోధించుండగా కానుక పెట్టిన చోట ఈ మాటలు చెప్పాను. ఆయన గడి ఇంకనూ రాలేదు కనుక పట్టుకోలేదు. మరి ఒకప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపం నుండి మీరు చనిపోదురని, నేను వెళ్ళిచున్న చోటుకు మీరు రాలేరని వారికి చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటుకు మీరు రాలేరని ఈయన చెప్తున్నాడే, తన్ను తాను చంపుకొనునా అని చెప్పుకొని చెందిరి. అప్పుడు ఆయన, మీరు కిందివారు, నేను పైనుండి వాడును, మీరు ఈలోక సంబంధులు, నేను ఈలోక సంబంధిని కాను, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీకు చెప్పుకుని, నేను ఆయననని మీరు విశ్వసించకపోతే మీ పాపములో నుండి చనిపోదురని ఏమని చెప్తున్నాడంటే, నేనే ఆయననని, నేనే తండ్రినని నేను మీకు చెప్తున్నాను. నేనే తండ్రినని మీతో చెప్తున్నాను. ఒకవేళ మాట కనుక మీరు నమ్మకపోతే మీ పాపములో మీరే చచ్చిపోతారని నేను నిశ్చయంగా మీతో చెప్తున్నాను అన్నాడు. అయితే వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి 27వ వచనంలో. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని అప్పుడు కూడా గ్రహించలేదు. వాళ్ళు ఏమడిగారు? వాళ్ళ ప్రశ్న ఏంటి? నీ తండ్రి ఎక్కడున్నాడని అడిగాడు. ఈయనేం చెప్పాడు? మీరు నన్ను ఆయన నా తండ్రి నన్ను ఎరుగరు అని చెప్పి కొన్ని మాటలు చెప్పి ఈయనేమన్నాడంటే, నేనే తండ్రిని అన్నాడు. నేనే తండ్రిని అండి వాళ్ళు అనుకుంటున్నారు, ఇది ఎటకారంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు, అపహాస్యం చేస్తున్నాడు, మమ్మల్ని ఎలకోలం చేస్తున్నాడు, ఎలకోలం మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ తండ్రిని నేనే అన్న మాట, ఆయన తండ్రిని నేనే అని చెప్తున్నాడు అన్న సంగతి వారు గ్రహించలేదు, వారు పట్టుకోలేదు. అంటే యేసుక్రీస్తు సాక్షాత్తు ఎవరు చూడండి. దీనికి ఒక జోడీగా నేను 14 అధ్యాయం చూడండి, యోహాను సువార్త 14 అధ్యాయం 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాని తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఎరిగి ఉందురు. ఇది మరి విచిత్రం. ఈయన ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడంటే, అక్కడ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి మీరు తండ్రిని వెతుకుతున్నారు, నా తండ్రిని మీరు నన్ను ఎరుగుంటే నా తండ్రిని ఎరుగుందరు, అయితే ఇప్పటి నుంచి మీరు ఆయన చూస్తారన్నాడు. ఇప్పటి నుంచి మీరు ఆయన చూస్తున్నారంటే పక్కనున్న పిలుపు డౌట్ వచ్చేసింది. పక్కనున్న పిలుపు డౌట్ వచ్చి, ఇప్పుడు చూస్తున్నారంటే ఎక్కడున్నాడు అని చురువుగా చూసుకున్నాడు. ఎక్కడ తండ్రి కనపడదలా, తండ్రి లేడు అక్కడ. ఏంటి ప్రభువా ఏమన్నాడు చూడండి అక్కడ పిలుపు. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలని చెప్పగా, యేసు పిలుపు, నేను ఎంతకాలం మీ వద్ద ఉండి నన్ను ఎరగవా? ఏంటి పిలుపు? ఏమడుగుతున్నావు? పిలుపుకి డౌట్ వచ్చేసింది. ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గం సత్యం జీవం అని చెప్పి, నేనే తండ్రిని, ఇప్పటి నుంచి మీరు అది చూస్తున్నారని చెప్పినాడు. మీరేం చూస్తున్నారంటే, ఈయనేమో యేసుక్రీస్తు కనపడుతున్నాడు. ఎక్కడ కనపడుతుంది తండ్రి?
తండ్రి ఎక్కడ కనపడతలేదు, మొత్తం దుడ్డుగా చూస్తే తండ్రి ఎక్కడ కనపడతలేదు. ఏంటో ప్రభు ఇలా మాట్లాడుతావు నువ్వు కూడా, దయచేసి మాకు తండ్రిని చూపించాడు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసండి, ఏంటి పిలుపు, ఇంతకాలము నీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక నీ ఎలా అడుగుతున్నావు? ఇదేం ప్రశ్న? నేనే తండ్రి నేను చెప్తుంటే మళ్ళీ తండ్రిని చూపించాను ఎలాగ అడుగుతున్నాను అసలు? ఇంతకాలం ఇంతగా నాతో తిరుగుతున్నా